బాలనరసమ్మ గారు 10 మార్చ్ 1964న తెలంగాణలోని భువనగిరి మండలం మైలారం అనే చిన్న గ్రామంలో స్వర్గీయ నర్సయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు 5గురు సంతానం. బాలనరసమ్మ, వెంకటేశ్వరి, శ్రీనివాస్, స్వర్గీయ రామకృష్ణ, సుభద్ర. వీరిలో మొదటి సంతానం బాలనరసమ్మ మరియు తండ్రి గారాల బిడ్డ. బాలనరసమ్మ పుట్టక ముందు ఆ ఊళ్ళో చేయడానికి పనులు సరిగ్గా లేనందువల్ల సరిగ్గా అన్నం దొరికేది కాదు. గంజి నీళ్లు తాగి సరిపెట్టుకునేవారు. బాలనరసమ్మ పుట్టిన తర్వాత వీరు హైదరాబాద్ రావటం, మంచి ఉద్యోగం దొరకటంతో కడుపు నిండా అన్నం తినగలిగామని, మాకు ఈ బిడ్డ పుట్టిన తర్వాత లక్ష్మి మా ఇంటికి వచ్చిందని బాలనరసమ్మ గారి నాన్న తరచూ చెబుతూ ఉండేవారు. తండ్రి బీడీ చుట్ట కాల్చేవాడు. అనుకోకుండా ఓ రోజు బీడీ కాల్చుతుండగా చంకలో ఉన్న బిడ్డకు తగిలింది. ఆ రోజు తండ్రికి బాధ అనిపించి చుట్ట కాల్చడం మానేశాడు. ఈ ఒక్క సంఘటన తెలియజేస్తుంది ఆ తండ్రికి ఆ బిడ్డ అంటే ఎంత ప్రేమో. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ తన తోడబుట్టిన వారిని చూసుకుంటూ తాను చదువుకునేది. చిన్నతనంలోనే అనగా 13 ఏట ఎర్ర భీమయ్య గారితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా తన చదువు కొనసాగించింది బాలనరసమ్మ మరియు డిగ్రీ వరకు పూర్తి చేసింది. ఆనాటి నుండే తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని, పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలని రెండు వైపులా సమాన భావంతో అన్ని కార్యక్రమాలలో పాలు పొంది మంచి పేరును సంపాదించుకుంది బాలనరసమ్మ. బాలనరసమ్మకు 1980లో పెద్ద కుమారుడు, 1983లో చిన్న కుమారుడు జన్మించడంతో మరింత బాధ్యత పెరిగింది. పిల్లల్ని బాగా చదివించాలనుకుంది. భర్తకు సహాయపడాలనుకుంది. బస్సు సౌకర్యం లేని రోజుల్లోనే సుమారు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి ట్యూషన్ చెప్పడం, స్కూల్లో టీచర్గా పనిచేయడం మొదలుపెట్టింది. తాను చెయ్యని పని అంటూ ఏదీ లేదు. టైలరింగ్, ట్యూషన్స్, వయోజన విద్య, పేర్లెస్ ఏజెంట్గా జాబ్ చేస్తూ ఇలా అనేక పనులు చేసింది. తనకంటూ ఒక చిన్నదైన ఇల్లుండాలని తన తండ్రి తమ్ముడి సహాయంతో తన చేతులతోనే చిన్న ఇంటిని నిర్మించుకుంది. ఓ ప్రక్క ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యేది. ఆ సమయంలో బాల్వాడి ట్రైనింగ్ చేసింది. పిల్లల్ని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలని, క్రమశిక్షణతో దైవభక్తిలో పెంచాలని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరియు చుట్టుప్రక్క జిల్లాలోని వెతికి చివరకు భాషాగేడు గారి సమయంలో మెదక్ జిల్లాలోని సిఎస్ఐ వెస్లీ హాస్టల్లో చేర్పించింది. కొంతమంది వేరే మతానికి చెందిన హాస్టల్లో చేర్పించావని, పోషించలేక హాస్టల్లో వేశావని ఎత్తి పొడిచినా అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగింది బాలనరసమ్మ. ఒకానొక సమయంలో తనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అయినా కృంగిపోకుండా ప్రయత్నం చేస్తూనే ఉండగా తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన జయలక్ష్మి సహాయంతో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీ టీచర్గా ఉద్యోగం వచ్చింది. కొన్ని సంవత్సరాలు యూసఫ్గూడలో అంగన్వాడీ టీచర్గా పనిచేసింది. ఒకవైపు తాను ఊహించిన రీతిగా పిల్లలిద్దరూ దైవభక్తిలోనూ క్రమశిక్షణలోనూ పెరిగి పెద్ద కుమారుడు హైదరాబాద్లో ఒక ప్రముఖ కంపెనీలో సౌత్ రీజన్ హెడ్గా పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుని యొక్క భార్య గ్రేస్ చంద్రకళ ఒక ఆర్టిస్ట్. వీరికి 2 సంతానం, లియోమా ఎవాంజలిన్ మరియు ఎరిక్ సాల్మన్ రాజ్. చిన్న కుమారుడు కూడా ఒక ప్రముఖ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తన భార్య మృణాలిని ఒక స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. వీరికి 2 కుమార్తెలు, అరోమా ఏంజలినా మరియు షైనా ఎస్తేర్. తాను హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు ఇలా అనుకుంది. ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. హాస్టల్లో పిల్లలు నాకు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం అని ఆనందపడే సమయంలోనే గద్వాల్ జిల్లాకు ఐసిడిఎస్ సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యింది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారంట. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో. ఇన్ని రోజులు పిల్లలు దూరంగా ఉండేవారు, ఇప్పుడు నేను దూరంగా వెళ్తున్నానని ఎంతో బాధపడింది. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేసింది. గద్వాల్కు బయలుదేరింది. ఎన్నడూ చూడని ఊరు, ఏ ఒక్కరూ తెలియని చోటు అని భయపడింది. కానీ గద్వాల్ ఒక అందమైన ప్రేమ నగరం. జూరాల డ్యాంకే ఆనకట్టలు కానీ అక్కడి వారి ప్రేమకు ఆనకట్టలు లేవు. సహాయం చేయడంలో ఒకరికి మించి మరొకరు. ఏ గడప తొక్కినా చేయి కడిగే వరకు వదిలిపెట్టరు. ఈ రోజుని అనిపిస్తుంది గద్వాల్ తన పుట్టినిల్లో లేదా మెట్టినిల్లో అయితే ఎంత బాగుండేదని. కనీసం ఒక చిన్నిల్లైనా ఇక్కడ నిర్మించుకోవాలని ఒక ఆశ. తన జీవిత ప్రయాణంలో గడిచిన కాలమంతా ఒక ఎత్తు అయితే గద్వాల్లో నివసించిన 16 సంవత్సరాలు మరొక ఎత్తు. ఈ 16 సంవత్సరాలు ఉద్యోగంలో ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో ఇబ్బందులు, అన్నిటినీ నిలదొక్కుంది. ఉద్యోగం సాగించింది. తాను సుమారు 14 సంవత్సరాలు కాంట్రాక్టర్ సూపర్వైజర్గా
2 సంవత్సరాలు రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేసింది. తాను కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు సుమారు 11 నెలలు శాలరీ డిలే అయ్యింది. కొన్నిసార్లు మనం 1 నెల జీతం ఆలస్యం అయితేనే భరించలేం. 3 నెలలు అయితే ఎంతో మందికి ఎన్నో విధాలుగా కంప్లైంట్ చేస్తాం. కానీ తాను మాత్రం అదే బాధ్యతతో అదే శ్రద్ధతో పనిచేసింది. ఇదే తనకు ఉద్యోగం పట్ల ఉన్న గౌరవాన్ని శ్రద్ధను సూచిస్తుంది. మధ్యలో 2 సంవత్సరాలు హైదరాబాద్లోని ఐసిడిఎస్ మెయిన్ ఆఫీస్లో పనిచేయటం కూడా జరిగింది. అంతేకాకుండా తనలాగా చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని అందమైన బాల్యాన్ని కష్టాల్లోకి నెట్టుకోవద్దని తాను చైల్డ్ మ్యారేజ్ గ్రూప్లో అధికారిగా ఉండి ఎన్నో బాల్య వివాహాలను ఆపింది. ఎంతో మంది చిన్న పిల్లల జీవితంలో వెలుగులు నింపింది. ఈ జీవిత ప్రయాణంలో వృత్తి ధర్మంలో ఎవరినైనా ఆవేశంలో కానీ ఉద్యోగ ఒత్తిడి వల్ల కానీ తొందరపడి కానీ ఎవరి మనసునైనా గాయపరిచి ఉంటే మంచి మనస్సుతో సహృదయంతో క్షమించమని కోరుతుంది బాలనరసమ్మ. ప్రతి ఒక్కరూ తనకు బంధువులే స్నేహితులే కానీ శత్రువులెవరూ ఉండరు, అందరూ నా మిత్రులే అంటుంది బాలనరసమ్మ. చివరగా తాను గద్వాలకు వచ్చిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చంద్రశేఖరమ్మ సూపర్వైజర్ గారికి వారి ఫ్యామిలీకి, భాస్కర్ గారికి వారి ఫ్యామిలీకి, సతీష్ గారికి వారి ఫ్యామిలీకి, ఇంటి ఓనర్ పాషా గారికి వారి ఫ్యామిలీకి, పత్రికా విలేకరులకు, అరుణమ్మ గారికి, ఎమ్మెల్యే గారికి, నా తోటి ఉద్యోగులకు, సిడిపిఓ గారికి, ఆర్జేడీ గారికి, టీచర్స్కు, ఆయాలకు, జెడ్పీపీసీలకు, ఎంపీటీసీలకు, చైర్మన్లకు, వారి ఫ్యామిలీలకు, ఫ్రెండ్స్కు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, రాజారత్నం గారికి, ఆగమయ్య గారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వందన సమర్పణ చేస్తుంది.